హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు నిరసనలు తెలిపారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బంగి శివ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తక్షణమే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని బంగి శివ డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాయదుర్గం కమిటీలో ఏదైతే జూనియర్ కళాశాల విద్యార్థులకు గత 5 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తివేయడం జరిగింది. ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, గతంలో టీడీపీ హయాంలో ఏదైతే జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారో అదేవిధంగా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని చెప్పి వారం ముందులో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ముందుగా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తే అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడ కూడా జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎక్కడ మాట్లాడి దాఖలాలు. అదేవిధంగా ఇప్పటికే జూనియర్ కళాశాల ప్రారంభమైన 3 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు లేనటువంటి పరిస్థితి. తక్షణమే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించాలని చెప్పి